వ్యక్తులు చాలా మంచోళ్ళు, గుర్తుపెట్టుకోండి. భార్య మంచిది, భర్త మంచోడు, నాయకులు మంచోళ్ళు, విశ్వాసులు మంచోళ్ళు, సమాజంలో వ్యక్తులు మంచివారు. దేవుడు సృష్టించినప్పుడు చెప్పాడు మంచివారు ప్రతి ఒక్కడు కూడా. కానీ ఆ డిపార్ట్మెంట్స్ ని గాని, ఆ సిస్టాన్ని గాని, ఆ సమాజంలో గాని, ఆ సంఘంలో గాని, ఆ వ్యక్తుల్లో గాని, కుటుంబంలో గాని దూరి సమస్యను కలిగించి వాడుకున్నవాడు ఎవడు చెప్పండి? అంధకార సంబంధమైన అపవాది సమూహం. ఇప్పుడు మన పోరాటం ఎవరి మీద అంటే వ్యక్తుల మీద కాదు, సమస్య మీద పోరాడదాం. మన సమస్య ఎవరంటే అపవాది. ఈ ఆత్మీయ పోరాటంలో ఎక్కడ దిగజారిపోవద్దు, ఎక్కడ పడిపోవద్దు. ఈ పడిపోతామా ఓడిపోతామా? ఎస్, ఓడిపోతాం. ఎప్పుడో తెలుసా? దావీదు బలహీనుడే, గొలియాతు బలవంతుడే. ఆ బలహీనమైనటువంటి వాడి చేతులు ఎన్నున్నాయట? 5 రాళ్లు పట్టుకుని బయలుదేరాడట. ఆ 5 రాళ్లు పట్టుకుని వెళ్ళి ఒక రాతితో ఏం చేశాడు? శత్రువుని మార్చాడు. వాడు పీక తెగ నరికాడు. ఇప్పుడు విజయవంతంగా విజయ పథకాన్ని ఎగరవేశాడు. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది. అంటే విజయాన్ని పొందుకోవడానికి ఎన్ని రాళ్ళు పనిచేసింది చెప్పండి? 5 రాళ్ళు దావీదు చేతిలో ఉపయోగపడ్డాయి. ఈ 5 రాళ్ళు మన చేతిలో కూడా, విశ్వాసి చేతిలో, క్రైస్తవుని యొక్క చేతిలో, ప్రతి కుటుంబంలో ఈ 5 రాళ్ళు ఏంటో మీకు వచ్చేవారు మీకు నేను తెలియపరుస్తాను. ఈ 5 రాళ్ళు అనుభవం కలిగి అపవాదిని ఏం చేద్దాం? మనం ఎదిరిద్దాం.